వెల్కమ్ టు 5 at 5. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ జల జగడం మొదలైంది. ఎవరి వాదన వాళ్లే వినిపిస్తూ బంతిని ఎప్పట్లాగే కేంద్రం కోర్టులో వేశారు. మరి వాళ్ళు ఇచ్చే పరిష్కారం ఏంటి చూద్దాం. ముందుగా నీళ్ల వాటాలపై ఏపీ తెలంగాణ కొట్లాట సరే, మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుందో ట్రాక్ చేద్దాం 5 at 5 లో. ఇక పంచాయతీ ఎన్నికలు పెట్టిన కుంపటితో ఇద్దరు నేతల మధ్య వైరం మరింత పెరిగింది. ఇంతకీ ఆ నేతలెవరు, ఆ లొల్లి వెనుక వైరం ఏంటో ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్. జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత పవన్ భేటీ ఆసక్తికరంగా మారింది. ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు తెలుసుకుందాం. ఇక ఏపీలో డ్రగ్ కంట్రోల్ మళ్లీ దాడులు షురూ చేసింది. మెరుపు తనిఖీల్లో ఎలాంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయో డీటెయిల్డ్ గా చూద్దాం 5 at 5 లో. ఫస్ట్ స్టోరీ. పోలవరం నల్లమల్ల సాగర్ పై ముందుకెళ్తామని క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ ప్రాజెక్టుకి అనుమతులు, నిధులపై సహకరించాలని కేంద్రాన్ని కోరారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి నదుల అనుసంధానం, నీటి వినియోగంపై చర్చించారు. పోలవరం నల్లమల సాగర్ త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ ప్రాజెక్టుతో సముద్రంలోకి వృధాగా పోయే నీటినే తాము వినియోగించుకుంటామని చెప్పారు. వరద జలాల్ని ఉపయోగించుకునే హక్కు ఏపీకి ఉందన్నారు మంత్రి నిమ్మల. కాళేశ్వరం, సీతమ్మ సాగర్ కట్టుకున్నప్పుడు లేని అభ్యంతరం పోలవరం నల్లమల సాగర్కి ఎలా ఉంటుందని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. తాము కూడా సుప్రీంకోర్టులో కేవీడ్ దాఖలు చేస్తున్నామన్నారు. ఇంకా తెలంగాణకి సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చినట్లే ఏపీకి కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు నిమ్మల. గతంలో పోలవరం, బనకచర్లను ఏ విధంగా వ్యతిరేకించిందో పోలవరం నల్లమల సాగర్ని సైతం తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తమ అభ్యంతరాల్ని కేంద్రం ముందుంచింది. పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ని ప్రతిపాదించినా అది తెలంగాణకు నష్టమేనని, దాన్ని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ప్రాజెక్టు నిలువరించేలా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుని అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చి చెబుతోంది. బ్యూరో చీఫ్ గోపి లైవ్లో మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. గోపి, తెలంగాణ అభ్యంతరాలు చూస్తున్నాం, ఏపీ వాదన కూడా చూస్తున్నాం. సో మరి ఏంటి దీని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఏపీ ఏం చెబుతోంది? ఈ నీటి పంచాయతీకి సంబంధించి సుప్రీంకోర్టులోనే దీనికి సంబంధించి ఒక పరిష్కారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పోలవరం, బనకచర్ల అలాగే నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ముందుకు వెళ్తామంటూ ఈ అంశంపైనే కేవెట్ పిటిషన్ని, అంటే తెలంగాణ వాదన వినే ముందు మా వాదన కూడా వినండి అంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కూడా కేవెట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం వెలువరిస్తోంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓ పక్క తెలంగాణ తమ నీటి హక్కులు, నీటి ప్రయోజనాలు కాలరాస్తూ ఏపీ అదనపు నీటిని, ముఖ్యంగా 200 టీఎంసీల నీటిని తరలించకపోయే ప్రయత్నం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా అంతర్భాగంగా ఈ పోలవరం అలాగే బనకచర్లను వ్యతిరేకించడంతో నల్లమల్ల సాగర్ పేరుతో మరొక లింక్ ప్రాజెక్టుని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాజెక్టును సైతం తెలంగాణ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో తెలంగాణ ఏ విధంగా అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సో మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం, మేము ఎవరి హక్కుల్ని కాలరాయడం లేదు, ఇటు కింద దిగువన ఉన్న రాష్ట్రంగా సముద్రంలోకి వృధాగా పోయే జలాలు, ముఖ్యంగా సుమారు సంవత్సరానికి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో అందులో మేము 200 టీఎంసీలు వాడుకుంటామంటే, ముఖ్యంగా దిగువ రాష్ట్రంగా ఉన్నాం, పైన ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అలొకేషన్స్ అన్నీ ముఖ్యంగా పూర్తయిన తర్వాతనే కిందికి నీరు వస్తుంది. అది కూడా వరద జలాల్ని వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయే మిగులు వరద జలాల్ని మేము వాడుకోవాలనుకుంటున్నాం. దానికి కూడా తెలంగాణ అభ్యంతరపరుస్తుంది. తెలంగాణ కేవలం రాజకీయ కోణంలోనే, ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నించడం లేదు అన్న ఉద్దేశంలో భాగంగా రాజకీయంగా తమను అడ్డుకుంటున్నాయి. కానీ దీనికి వేరే ప్రధాన కారణాలు ఏవీ లేవు అని చెప్పి ఇటు ఏపీకి సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు టీవీ9తో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఏపీ మాత్రం ససేమిరా ఉంటుంది. ఈరోజు అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా పోలవరం అలాగే నల్లమల సాగర్కి సంబంధించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టుకు సంబంధించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి సిడబ్ల్యూసీ. సో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కేంద్ర మంత్రికి విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. కానీ తెలంగాణ మాత్రం ఖచ్చితంగా దీనివల్ల 200 టీఎంసీలు, ముఖ్యంగా ఎటువంటి గోదావరి ట్రిబ్యునల్లో ఎటువంటి అలొకేషన్స్ జరగకుండా, నీటి కేటాయింపులు జరగకుండా, వరద జలాలు అలాగే మిగులు జలాల పేరుతో ఇతర ప్రాజెక్టులకు నీటిని మళ్లిస్తామంటే మేము ఒప్పుకోమని చెప్పి తెలంగాణ చెప్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకి అలాగే ఇటు కరువు ప్రాంతంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ ఈ ప్రాజెక్ట్ని
వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మొదట్లో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్కి సిడబ్ల్యూసి అలాగే కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు నిరాకరించడం జరిగింది. అయితే దాన్ని మార్చి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరుతో డిపిఆర్ని అలాగే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని వీటన్నిటిని కూడా కేంద్రానికి సబ్మిట్ చేసింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి సో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కేంద్రం తీసుకునే చర్యల ఆధారంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించబోతుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి నీటి సమస్యలు వచ్చినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక విషయంలో ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక విషయంలో కూడా మీరు ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకొని పరిష్కారం చేసుకోవాలని చెప్పి సూచించిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇటువంటి అంశం ఉత్పన్నమైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటారా, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకి అన్ని అంశాలు తెలుసు, ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం ఆయన ప్రయత్నిస్తారు అని చెప్పి మంత్రి నిమ్మల రామనాయుడు చెప్తున్నారు. సో మరి ఆ దిశగా ముఖ్యంగా కోర్టు బయట ఈ అంశం పరిష్కారం అవుతుందా లేక కోర్టు ఆదేశాలతోనే ఈ అంశం పరిష్కారం అవుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఈ రోజు నుంచి సుప్రీంకోర్టుకి వింటర్ వెకేషన్ సెలవులు. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుంది, అలాగే వింటర్ వెకేషన్ తర్వాత అంటే జనవరి నెలలో ఇది లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కోర్టు పరిధిలోనే అంశం పరిష్కారం అవుతుందా లేక కోర్టు మళ్ళీ రాజకీయంగా మీరు దీన్ని పరిష్కరించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి గతంలో చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఆ దిశగానే ఈ సమస్య పరిష్కారం అవుతుందా ఏంటి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా చెప్తుంది, మీరు గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ, సమ్మక్క సారక్క కానీ, సీతారాం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ వాటికి అనుమతులు డిపిఆర్లు తీసుకున్నప్పుడు మేము అభ్యంతరపరచలేదు. ఇప్పుడు వృధాగా పోయి నీటి గురించి సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మేము మళ్లించుకుంటామంటే ఎందుకు మీరు అభ్యంతరపరుస్తున్నాం అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనివల్ల తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటం, సో అటువంటి పోరాటాలు అవసరం లేదు, మేము వృధాగా పోయే నీటి కోసమే పోరాడుతున్నాం అని చెప్పి తెలంగాణ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది, కోర్టు పరిధిలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేక కేంద్రం జోక్యం చేసుకుని, ముఖ్యంగా ఎందుకంటే కేంద్రాన్ని ఇంప్లీట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా చూడాలి, అలాగే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద ముందుకు వెళ్లకుండా చూడాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుని తెలంగాణ ప్రభుత్వం కోరిన పరిస్థితి ఉంది. కాబట్టి సో మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పెద్దన పాత్ర పోషిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో కోర్టు పరిధిలో ప్రధానంగా కోర్టులో తేలుతుందా లేక చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేక మరో ఉద్యమం దిశగా ఇది ముందుకెళ్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపి. కమింగ్ టు సెకండ్ న్యూస్, గోదావరి కృష్ణా అనుసంధానంపై కేంద్రం దగ్గర ఏపీ తెలంగాణ పంచాయతీ నడుస్తుంటే తెలంగాణలో కృష్ణా నీళ్ల వినియోగంపై ఆందోళనలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి తక్కువ నీటి కేటాయింపులకి ప్రభుత్వం ఒప్పుకుందని ఆరోపిస్తోంది. మళ్లీ యాక్టివ్ అవుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతలపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇవాళ కేసీఆర్ ని కలిశారు కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. పాలమూరు ఎత్తిపోతలకి నీటి కేటాయింపులపై చర్చించారు కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం 35 టీఎంసీల కేటాయింపులకి ప్రభుత్వం ఒప్పుకుందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో 90 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామని, ఇప్పుడు సగానికి తగ్గించారంటూ ఆందోళనకి సిద్ధమవుతున్నారు. త్వరలోనే కార్యాచరణ రెడీ చేసి యాక్షన్లోకి దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, పాలమూరు ప్రాజెక్టు వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లందు ముఖ్యంగా 3 ఉమ్మడి జిల్లాలు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన తాగునీరు వీటికి సగానికి సగం కోటా తగ్గించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది. గతంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తవుతున్న సందర్భంలో జీవో ఇచ్చి, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక జీవో ఇచ్చి ఏదైతే కృష్ణా నదిపై కట్టినటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఉంటాయో ఆ చిన్న చిన్న ప్రాజెక్టులో వాడుకోక మిగిలిపోయినటువంటి వాటర్ 45 టీఎంసీ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ గోదావరి నుంచి డైవర్ట్ చేస్తూ కృష్ణా బేసన్కి తీసుకెళ్తున్నటువంటి వాటర్ ఇంకొక 45 టీఎంసీ, 90 టీఎంసీలను అక్కడి నుంచి కృష్ణా నుంచి వాడుకునేలాగా ప్లాన్ చేశాము. 90 టీఎంసీలను వాడుకునేలాగా ఒక రోజుకి 1.5 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు పంపింగ్ చేస్తాం. 60 రోజుల్లో 90 టీఎంసీ అందుతుంది. దీనివల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు, మొత్తం ఎక్సెస్ వాటర్ కూడా ఉంటుందా అంటూ అప్పుడు ప్లాన్ చేశారు. దాని ప్రకారమే సిడబ్ల్యూసికి డిపిఆర్ పంపించారు, దాని ప్రకారమే జీవో ఇచ్చారు, అన్నీ కూడా అప్పుడు జరిగిపోయాయి. కానీ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 టీఎంసీకి అంటే సగానికి సగం కోటా తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు ఏకపక్షంగా. అది కూడా ఎవరితో సంప్రదింపులు జరపకుండా, ప్రతిపక్షాలతోనో అఖిలపక్షంతోనో ఎలాంటి చర్చలు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కేంద్రానికి ఓకే చెప్పేశారు. అంటే
రాష్ట్రమే 45 టీఎంసీలకు ఒప్పుకుంది అనే విధంగా మొదటి దశ డిపిఆర్ని సబ్మిట్ చేస్తామంటూ చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఈ 3 జిల్లాలని కరువులోకి మళ్ళీ నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందంటున్నారు. ఇక దీంతో పాటు కేసీఆర్ కూడా చాలా రోజులుగా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. దాదాపు 8-9 నెలల క్రితం తెలంగాణ భవన్కి వచ్చారు. ఇక ప్రెస్ మీట్లు పెట్టయితే దాదాపుగా 2 ఏళ్ళు కావస్తుంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ నీటి వాటాల విషయంలో ఎంతగా ప్రజల్ని మోసం చేస్తుంది, ప్రజలకు కొన్ని జిల్లాల్ని మళ్ళీ కరువులోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రజలకు వివరించాలి. కృష్ణానదిలో రావాల్సినటువంటి 90 టీఎంసీల వాటాను 45 టీఎంసీలకు ఎందుకు తగ్గించింది, ఎవరి కోసం తగ్గించిందనే విషయాలను కూడా ప్రజలకు వివరించాలంటూ ఈరోజు ఫామ్ హౌస్లో మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమయ్యారు. ఇక సండే రోజు 21వ తేదీన తెలంగాణ భవన్లో దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ మీటింగ్ అటెండ్ అవుతారు. చాలా సుదీర్ఘంగా నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు, నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ప్రజలకు ఉపయోగపడే రకంగా ఎన్ని ప్రాజెక్టులు నిర్మించింది, ఎన్ని అలొకేషన్స్ రాబట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నింటిని మళ్ళీ వెనక్కి వెళ్ళేలాగా చేస్తుందనేది ప్రజలకు వివరించడానికి ఒక ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అటు కాళేశ్వరం కానీ ఇటు పాలమూరు కానీ కాళేశ్వరంలో రిపేర్స్ చేయట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇటు దక్షిణ తెలంగాణ వైపు ఒక ఉద్యమం, అదేవిధంగా ఉత్తర తెలంగాణ వైపు ఒక ఉద్యమం, అదేవిధంగా పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో అలొకేషన్స్ తగ్గిస్తూ సగానికి సగం నీటి వాటాను కోల్పోయేలాగా నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా మరొక ఉద్యమం. మొత్తంగా 2 రకాలుగా ప్రజల్ని సమీకరించి ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టాలనేది కేసీఆర్ వ్యూహం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ కారు ఎక్కనున్నారు కేసీఆర్. ఆ సందర్భంగా ఈ నీటి వాటాలు, నీటి పంపకాలపై పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణ భవన్లో దీనికి సంబంధించిన సమావేశంలో పూర్తిగా వివరిస్తారు. ఆ తర్వాత ప్రజలకు అందేలాగా తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఎంత నీటిని నష్టపోతున్నాం, ఎంత నీటిని కోల్పోతున్నాము, ఎన్ని జిల్లాలకు ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రాజెక్టులను ఎంత మేరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఇలాంటివి కూడా ఆ రోజు ప్రజలకు కేసీఆర్ వివరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. ఇక వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బగ్గుమంటోంది. ప్రధానంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఇందుకు పంచాయతీ ఎన్నికలు ఆజ్యం పోసినట్లయింది. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదుల వరకు వెళ్లడం హీట్ పెంచుతోంది. ఇప్పటికే వనపర్తిలో 3 వర్గాలున్నాయనే ఆరోపణలు కాంగ్రెస్ ని వెంటాడుతున్నాయి. వనపర్తి కాంగ్రెస్ మేఘారెడ్డి, చిన్నారెడ్డి డీసీసీ వర్గాలుగా మారిందని సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పంచాయతీ ఎన్నికలతో వనపర్తి కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. చిన్నారెడ్డి టార్గెట్ గా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కాకరేపుతోంది. వనపర్తిలో చాలా చోట్ల బీఆర్ఎస్ గెలుపునకి తమ వాళ్లే కారణమన్నారు మేఘారెడ్డి. కొంతమంది పెద్దలు కావాలని అభ్యర్థుల్ని పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు పెద్దలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేశారంటూ పరోక్షంగా చిన్నారెడ్డిని ఉద్దేశించి కమెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ఆధారాలతో పీసీసీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది. మా అనుకునేటోళ్ళు కొంతమంది సీనియర్ నాయకులు అనుకునేటోళ్ళు, కొంచెం మంచి పెద్ద మనుషులు అనుకునేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మేము జెండా మోసినాం అనుకునేటోళ్ళు, ఆ జెండా మోసిన కార్యకర్తలు భుజాల మీద ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళందరూ కొంచెం మోసం చేసి ముందల నుంచి పొడిచేటోళ్ళు ఒకరైతే వెనక నుంచి పొడిచేటోళ్ళు ఒకరు. వనపర్తిలో ఆ ప్రాబ్లం ఒకటి అయింది. సో ఆ ప్రాబ్లం రాకుంటే నాకు తెలిసి 100 దాకా గెలుస్తుంటుంది. సో ఒక 15 వాళ్ళ నుంచి డిస్టర్బ్ అయినాం. ఇప్పుడే సార్ ఫోన్ వచ్చింది, ఏం చెప్పిండు, ఏ సార్ అంటే పలానా సార్ అంటే ఏం చెప్పిండంటే బీఆర్ఎస్లో గెలిపామని చెప్పిండంట. అది వాళ్ళ పరిస్థితి. ఇవి నేను చెప్పేది ఆరోపణలు కాదు, నాకున్న సాక్ష్యాలు ఎట్లా ప్రతి విలేజ్లో. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చిన్నారెడ్డి స్పందించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? వనపర్తి కాంగ్రెస్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెద్ద పంచాయతీనే పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గడిచిన కొన్ని ఏండ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఇటీవలే ఈ ఎన్నికల సందర్భంగా మరింత హీట్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు గెలుపు విషయంలో ఇటు పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత వెన్నుపోటు రాజకీయాలు చేశాడన్నట్టుగా ప్రధానంగా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే
40 ఏళ్లుగా భుజాలపైన పోసినటువంటి కార్యకర్తలను ఆ సీనియర్ నేత మోసం చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఆయన ఎవరెవరికి ఏ రకంగా ఎలా ప్రొవోక్ చేశారనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ఏఐసీసీ పెద్దలకు అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు చిన్నారెడ్డి కానీ ఆయన వర్గీయులు మాత్రం ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ప్రశాంతంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఇటీవలే డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైనటువంటి శివసేన రెడ్డి మాత్రం స్పందించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలన్నీ కూడా తన దృష్టికి వచ్చాయి. త్వరలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో ఇటు పీసీసీకి అలాగే రాష్ట్ర ఇన్ఛార్జికి ఒక నివేదికను కూడా అందజేస్తున్నటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఇష్యూకి సంబంధించి త్వరలోనే సద్దుమణుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెబుతూనే ఒక స్ట్రాంగ్ హెచ్చరికను కూడా ఇటు వనపర్తి కాంగ్రెస్ నేతలకు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ లైన్ దాటినా, పార్టీకి నష్టం చేకూర్చిన ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదనేటువంటి అంశాన్ని ఇటు డీసీసీ అధ్యక్షుడు ఒక హెచ్చరికను కూడా కార్యకర్తలకు శ్రేణులకు పంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు మేఘారెడ్డి మాత్రం తన అనుచరులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా తనను ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, వెన్నుపోటు పొడిచేటువంటి రాజకీయాలు చేస్తున్నారు చిన్నారెడ్డి మొదటి నుంచి కూడా అని చెప్పేసి ఆయన పరోక్షంగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ మొత్తం వ్యవహారాలు ముఖ్యంగా ఏ గ్రామంలో ఏ సర్పంచ్ ఓటమికి కావచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థులని ఎలా వారికి ఓటేయాలనేటువంటి అంశాలను చెప్పారనేటువంటి పూర్తిగా ఆరోపణలన్నీ కూడా ముఖ్యంగా ఆ సాక్ష్యాలను కూడా ఎలా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి త్వరలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నారు. దానికి సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఈ ఇద్దరు నేతలు చాలా రోజులుగా అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కూడా ఇద్దరి మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కొన్నాళ్ల క్రితం ఇదంతా సైలెంట్గా ఉన్నప్పటికీ ఇటీవల ఈ జరిగినటువంటి ఎన్నికల మరోసారి రచ్చకు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏఐసీసీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశానికి సంబంధించి అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. థ్యాంక్ యూ శివకుమార్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయించారు. ముందుగా జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒక్కో జనసేన ఎమ్మెల్యేతో పవన్ కళ్యాణ్ విడివిడిగా భేటీ అయ్యారు. ముందుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ తో కూడా పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లోని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు, ఆరోపణలపై కూడా పవన్ కళ్యాణ్ వివరణ కోరారు. మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలతో సమన్వయం వంటి అంశాలపై కూడా ఎమ్మెల్యేల నుంచి పవన్ కళ్యాణ్ వివరాలు సేకరించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేరేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని సూచించారు. ఈ వరుస సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి TV9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, పార్టీ బలోపేతంపై ముఖ్యంగా ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ అని భావించవచ్చా? కొంతమంది ఎమ్మెల్యేలకి సీరియస్ గానే క్లాస్ స్పీకర్ కూడా. ఎగ్జాక్ట్లీ పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన వ్యవస్థాగత నిర్మాణం మీదే ఫోకస్ చేసినట్టుగా భావించాల్సిన నేపథ్యం. ఈరోజు ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో కూడా ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. రెండోది, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అలాగే ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు ఎలా వెళ్తున్నాయి, వాటిల్లో తన సహకారం ఏదైనా అవసరం ఉందా అన్నది ప్రధానంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఎమ్మెల్యేలని అడుగుతూ వస్తున్నారు. ఈరోజు పర్టికులర్గా అదే అంశం మీద గట్టిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, 2 కీలకమైన మంత్రిత్వ శాఖలు 2 పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ గ్రామాలకు సంబంధించి ఏదైనా డ్రైనేజీలు కావచ్చు, లేకపోతే రహదారులు కావచ్చు, ఇట్లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి అవసరమైన నిధులు ఏదైనా కావాలంటే ప్రత్యేకంగా అయినా ఇవ్వడానికి తన శాఖ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని వీలైనంత వరకు వినియోగించుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తూ వస్తున్న నేపథ్యం కనిపించింది. సో ఈరోజు కూడా ప్రధానంగా వాళ్ళకి సంబంధించి 3 అంశాలు
ఒకటి అభివృద్ధి సంక్షేమం, 2 ఆన్గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో తన సహకారం ఏమైనా కావాలా, 3 పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఎలా జరుగుతోంది అన్న దాని మీదే ఎక్కువసేపు మాట్లాడారు. ఒక్కొక్క ఎమ్మెల్యేతో దాదాపు అరగంట సేపు మాట్లాడే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేశారు. అరగంటలో దాదాపు 15 నిమిషాల పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఎలా జరుగుతోంది, ఇచ్చిన కార్యక్రమాలకి కార్యకర్తలు ఎలా అటెండ్ అవుతున్నారు, కూటమి పార్టీల సమన్వయం ఎలా ఉంది దాని మీద కూడా ఎక్కువ ఆయన ఎంక్వైరీ చేశారు. కూటమికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇన్ఛార్జీలకి జనసేన ఎమ్మెల్యేలకి ఆధిపత్య పోరు సాగుతోంది. సో ఈ అంశాన్ని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. అయితే దానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వద్దు, మీరు ఎట్లాగ ప్రతి నియోజకవర్గంలో అలాంటి ఆధిపత్య పోరులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో అవి సహజంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. వాటి స్థానంలో మీరు అభివృద్ధిపైన దృష్టి సారించండి, సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇవ్వండి. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ క్యాడర్కి అవసరమైన సహకారాన్ని మీరు అందిస్తూ వెళ్తే ఖచ్చితంగా మీరే డామినేషన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జరిగిన వాళ్ళలో ఒక్క మండల బుద్ధప్రసాద్ తప్ప నుంచి మిగతా ఎమ్మెల్యేలందరూ ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు. ఉత్తరాంధ్రలో ప్రధానంగా విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో భూ వివాదాలకు సంబంధించిన రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉంది అంటూ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ మీటింగ్లో స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ అక్కడ మీ ఎవరైనా రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నా, లేకపోతే మీరు కూడా వీలైనంత జోక్యం లేకుండా నివారించుకోండి. మీ ప్రమేయం వస్తే నేను కూడా సహించే అవకాశం ఉండదు, ఎందుకంటే ఎవరి రాజకీయ జోక్యాన్ని భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడాన్ని మేము సహించబోమని చెప్పి మరొకసారి తన ఎమ్మెల్యేలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేల మీద మొదటి నుంచి ఎమ్మెల్యేల పనితీరు మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద ఆరోపణల పైన మొదటి నుంచి కేబినెట్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో జనసేన ఎమ్మెల్యేలు ఒకవేళ అలాంటిది ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తే తాను ఇబ్బంది పడతానని, నేను ఎవరిని సహించబోనంటుగా ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టుగా మనకి ఎమ్మెల్యేల నుంచి వస్తున్న సమాచారంగా తెలుస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాప్స్ లో డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్స్, మత్తుమందుల అమ్మకాలు వెలుగు చూడడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మొత్తం 14 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. రూల్స్ కి విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. అబార్షన్ కిట్స్, నార్కోటిక్స్, డ్రగ్స్ క్రయ విక్రయాలపై దృష్టి పెట్టామని డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆకస్మిక తనిఖీలు 2 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. గతంలో ఏలూరు జిల్లాలో 7 కేసులు నమోదు చేసి షాప్ సీజ్ చేశామని తెలిపారు. రూల్స్ కి విరుద్ధంగా మత్తు మందులు విక్రయిస్తే చర్యలు తప్పవంటున్నారు. ఈరోజు మన కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోన, నెక్స్ట్ రాజమండ్రి, నెక్స్ట్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో కూడాను అబార్టిఫిషియన్స్ కానీ, ఎన్ఆర్ఎక్స్టెక్స్ కానీ ఎక్కడైనా మిస్యూజ్ అవుతుందా ఏంటి అన్నది. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో అబార్టిఫిషియన్స్ కానీ ఏమైనా వితౌట్ పర్చేజ్ బిల్స్ కానీ, వితౌట్ సేల్స్ ఎక్కడైనా మిస్యూజ్ అయ్యి యువతకి కానీ, చాలామంది ప్రజెంట్ డేస్లో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వలన యువత కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అది ఎంతో ఉపయోగపడే మందులను కూడా మిస్యూజ్ చేసే పరిస్థితులు ఉండబట్టి దీని మీద ఒక రైడ్స్ అంటూ కండక్ట్ చేయడం అనేది జరిగిందండి. ఎక్కడ కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరగకుండా ఉండాలని ఈ డ్రగ్స్ పైన ఈ రైడ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఏమన్నా అందులో ఎనీ వైలేషన్స్ నోటీస్ జరిగితే కనుక యాక్షన్ తీసుకోవడం అనేది. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు ఏలూరు నుంచి. రవి, తనిఖీలు ఎలా జరుగుతున్నాయి? అంటే ప్రతి ఒక్క మెడికల్ షాప్ ని కూడా తనిఖీ చేస్తున్నారా, లేక ర్యాండమ్ గా తనిఖీ చేసుకుంటూ వెళుతున్నారా? ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్స్ అమ్ముతున్నా వాటిని సీజ్ చేయడం జరిగిందా? అంటే ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 11 గంటల నుంచి కూడా ఆకస్మిక తనిఖీలు అనేవి డ్రగ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఇప్పటివరకు కూడా 3 నుంచి 4 షాపుల వరకు కూడా తనిఖీలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుందాం, ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున కూడా వయాగ్రా కావచ్చు, అబార్షన్ కిట్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, భారీగా కూడా వెలుగు చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 7 కేసులు నమోదు చేశారు, 7 షాపులను సీజ్ చేయడం జరిగింది. 3 చోట్ల ఈ పెద్ద ఎత్తున కూడా ఈ వయాగ్రా కావచ్చు, లేదా అబార్షన్ కిట్లు కావచ్చు, దానికి సంబంధించిన మందులు కావచ్చు, మొత్తం అన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైన మాఫియా ఉన్నప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి ఇలా అక్రమంగా జిల్లాలోకి ఈ అబార్షన్ కిట్లు, అదేవిధంగా వయాగ్రాకి సంబంధించిన మందులు నిబంధనల విరుద్ధంగా వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి రాజమండ్రి, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో కూడా చాలా చోట్ల అమ్మాము అని చెప్పేసి అప్పుడు పట్టుబట్టు నిందితులు చెప్పినప్పుడు కూడా ఆ కేసు ఇప్పటివరకు కూడా ఏమైంది అనే విషయం మాత్రం వెలుగు చూడలేదు. మరోవైపు చూసుకుంటే డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు ఎవరైతే తనిఖీలు చేస్తున్నారో వారిపైన డ్రగ్ మాఫియాకి సంబంధించిన
కొంతమంది వ్యక్తులు ఆ ఫిర్యాదులు చేయడం, ఉన్నత స్థాయిలో కూడా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా కొంతమంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా దీనికి సంబంధించి కేసులు నమోదు విషయంలో వెనకాడుతున్న విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. ఈ తనిఖీలన్నీ కూడా రేపు కూడా కొనసాగుతాయి. పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి ఎన్ని దాడులు జరిగాయి, ఎంత మొత్తంలో సీజ్ చేశాము, ఎన్ని కేసులు నమోదు చేశారనే అవకాశం డ్రగ్ కంట్రోల్ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవి.